హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనటి సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈ బేబీ పుట్టిడే లేటు మొత్తం ఫ్యామిలీ కాన్సన్ట్రేషన్ తల్లి నుండి బేబీ మీదకి షిఫ్ట్ అయిపోతుంది. ఇక వాళ్ళ పంచాయతీలను పట్టించుకునేటోళ్ళే ఉండరు. అందుకే నాకు ఈ వీడియో స్పెషల్గా డెలివరీ అయిన మదర్స్ పక్కన ఉండే జనాల కోసం చేస్తాను, ఎస్పెషల్లీ హస్బెండ్, పేరెంట్స్, ఇన్లాస్ కోసం అన్నట్టు. మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ముచ్చట్లు కొన్ని ఉన్నాయి. డెలివరీ అయినాక 50 నుండి 80% తల్లులకి 3 షిఫ్ట్స్ అవుతాయి. అంటే మంచిగానే ఉన్నట్టు కనిపిస్తారు కానీ సడన్ గా ఏడుపు వస్తుంది, మళ్ళీ కొంతసేపటికి టెన్షన్ అయితే ఉంటుంది. ఇట్లా ఎన్నో వందల ఆలోచనలు వస్తాంటాయి అన్నట్టు ఆగమాగం అయితే అంటారు. వీటినే బేబీ బ్లూస్ అంటారు. ఇవి ఎస్పెషల్లీ ఫస్ట్ 2 weeks లో ఎక్కువ ఉంటాయి. సో ఈ టైంలో మాట్లాడే ప్రతి మాట వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో జర జాగ్రత్తగా చూసుకోండి. ఊకే నువ్వు తింటే జాండీస్ వచ్చింది, నువ్వేదో చేస్తేనే పాలు వస్తలేవు లాంటి తిన్నది అరగని డైలాగులు కొట్టి వాళ్ళని ఇంకింత ఆగం చేయకండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ తల్లి కూడా కావాలని తన పిల్లల్ని ఆగం చేయాలనుకోదు. సో తల్లి చేసే ప్రతి పనికి వంకలు పెట్టి తప్పులు లెక్క పెట్టుడు ఆపి మీకు వీలైతే జరంతా మనసుకు నచ్చే ముచ్చట్లు ఏమన్నా మాట్లాడండి. లేకపోతే వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు. అట్లీస్ట్ నోరు మూసుకొని ఉండండి. ఇదే కాకుండా నెక్స్ట్ ప్రతి 8 మంది తల్లిలలో ఒకరికి డిప్రెషన్ కూడా వస్తుందంట. అంటే ఈ బేబీ బ్లూస్ కి డిప్రెషన్ కి తేడా ఎట్లా తెలుస్తుంది అంటే, ముందు చెప్పిన లక్షణాలు ఎక్కువ రోజులు అంటే 2-3 వారాల తర్వాత కూడా ఉంటానే అనుకోండి, కంపల్సరీ పోస్ట్ మార్టం డిప్రెషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాసేపు కూర్చొని బేబీ విషయం పక్కన పెట్టి వాళ్ళ మనసులో ఏం నడుస్తుందో తెలుసుకోండి. ఒకవేళ అనవసరమైన ఆలోచనలు చాలా పెట్టుకుంటారనిపిస్తే మాత్రం అలాంటి సిచ్యువేషన్లో కంపల్సరీ మీ గైనకాలజిస్ట్ని కానీ సైకియాట్రిస్ట్ని కానీ చూపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.